హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను మీ హైమ. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? దోసకాయ పచ్చడి తయారు చేసే విధానం. నాకు ఎంతో ఇష్టమైన దోసకాయ పచ్చడి తయారు చేస్తున్నాను. చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి వేడిన పల్లీలు వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేడిన పల్లీలు ఇలా ఫ్రై అయ్యాక తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగాక ఆపేసుకోవాలి. దీని నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు చట్నీ చేసే ప్రాసెస్ చూసేద్దాం. నా దగ్గర రోల్ ఉంది కానీ ఫ్రెండ్స్ రోట్లో చేయట్లేదు, లేట్ అవుతుందని మిక్సీ జార్లో చేస్తున్నాను. చూడండి, కొంచెం చింతపండు, 4 చిన్నులపాయలు, వేరుశనగ పల్లీలు, వేపుకున్న పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి ముందుగా. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న సన్నని దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ దోసకాయ పచ్చడి స్పెషల్ ఏంటో తెలుసా? నేను మా రాములవారి గుడి టెంపుల్ ఫంక్షన్లో తిన్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. నేను అంతకుముందు వేరేలా చేసేదాన్ని ఫ్రెండ్స్, నాకు ఇలా నచ్చింది, చాలా బాగుందన్నమాట. నేను ఇంకా ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను, మీరు ట్రై చేయండి. సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి. ఇప్పుడు పోపుకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. పోపు వేగాక ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వేగాక కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దోసకాయ చట్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకోవాలి. ఇప్పుడే అసలైన స్పెషల్ ఏంటో చెప్తాను. మా ఊరి గుళ్ళో అన్నదానం చేసినప్పుడు తిన్నానని చెప్పాను కదా. గ్యాస్ ఆపేసాక పచ్చి ఆనియన్, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ సన్నని తరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఎంతో బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.